మన దగ్గర ఏంటంటే 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. బ్లౌజ్, కిడ్స్ వేర్, సెల్వార్ కమీజ్, యూనిఫామ్, మెన్స్ వేర్ అన్నీ ఇక్కడ ప్యాటర్న్స్ చూడొచ్చు. మీకు దీంట్లో ఏది ప్యాటర్న్ కావాలి అన్నా ఇక్కడ మోడల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏ మోడల్ కావాలో ఆ మోడల్స్ అనేది ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఏదైతే మనం మెజర్మెంట్స్ ఇచ్చామో ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకున్నామో దానికి డిపెండ్ అయ్యి ఇది కటింగ్ అవుతుందన్నమాట. కటింగ్ మనం ఇచ్చిన మెజర్మెంట్స్తో ఏదైతే ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకున్నామో అదే బాటమ్ పార్ట్ అనమాట. ఇది ప్యాటర్న్స్ మోడల్స్ కూడా మన దగ్గర ఏంటంటే బ్లౌజ్, సెల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ మీరు ఎట్ ఏ టైం 6 లేయర్స్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒక మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఐడియా లేదనుకోండి, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మేము ఇక్కడ మెజర్మెంట్స్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే క్యాటలాగ్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఏదైతే లేజర్ కోసం కస్టమర్స్ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న వాళ్ళ కోసం ఏంటంటే మన దగ్గర ప్రింటర్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్. హలో హాయ్ అండి, నేను రితిక, నేను ఎస్విఎస్ నుంచి మాట్లాడుతున్నాను. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లైన్, పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. మా వద్ద ఏంటంటే ఏదైతే ఇప్పుడు మార్కెట్లో టైలరింగ్ షాప్ ఉండి లేదా బుటిక్ ఉండి మాస్టర్స్తో బాగా ఇబ్బంది పడుతున్నారు, లేదా మీకు కటింగ్ అనేది రాదు, జస్ట్ ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రం మనకి ఐడియా ఉంది అన్నప్పుడు మీకోసం మేము తెచ్చేసాము ఏంటంటే లేజర్ కటింగ్ మాస్టర్ అనమాట మన దగ్గర. దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. ప్యాటర్న్స్ మోడల్స్ కూడా మన దగ్గర ఏంటంటే బ్లౌజ్, సెల్వార్ కమీజ్, కిడ్స్ వేర్, యూనిఫామ్, మెన్స్ వేర్ మీరు ఎట్ ఏ టైం 6 లేయర్స్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకవేళ బల్క్లో ఆర్డర్ వచ్చిందనుకోండి, అలాంటి మూమెంట్లో ఎట్ ఏ టైం 6 లేయర్స్ కటింగ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. ఒక 30 సెకండ్స్లో కటింగ్ అయిపోతుంది. 30 సెకండ్స్లో కటింగ్ అయిపోతుంది. మన దగ్గర ఏంటంటే 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటిదంటే లేజర్ కటింగ్ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది మనం చేసేసుకోవచ్చు. అలాగే ప్రింటర్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ని తీసుకొని మాన్యువల్గా మనం కటింగ్ చేసేసుకోవాలి. యా ఓకే, నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని ప్రాసెస్ అంతా వచ్చేసి మనకి ల్యాప్టాప్లోనే ఉంటుంది. పన్న వెంటనే ఏం టఫ్ వర్క్ ఏం ఉండదు. మనం మొబైల్ ఎలా ఆపరేట్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ట్రైనింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకి కస్టమర్స్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో అది వాళ్ళు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ మేము సాఫ్ట్వేర్లో అదే పెట్టామన్నమాట వాళ్ళ కోసం. యా ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే మనకి ల్యాప్టాప్లో ఉంటుందో ఈ ప్రాసెస్ అంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీంట్లో ఏంటంటే కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్ అనమాట. ఇలా యాప్లో ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. అంటే కస్టమర్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ప్రజెంట్ మన దగ్గర సాఫ్ట్వేర్లో ఉన్న లాంగ్వేజెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ. ఇది కావాలో అది సెలెక్షన్ చేసేసుకొని లాగిన్ చేసేసుకుంటే సెకండ్ పేజ్ అనేది వాళ్ళకు ఇలా షో చేస్తుంది. దీంట్లో ఏంటంటే వాళ్ళు పర్చేస్ చేసుకున్న తర్వాత వాళ్ళ బుటిక్ నేమ్ ఆర్ వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు. వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. వాళ్ళ ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఏవైతే ప్యాటర్న్స్ అని చెప్పానో నేను దాంట్లో ఏంటంటే బ్లౌజ్, కిడ్స్ వేర్, సెల్వార్ కమీజ్, యూనిఫామ్, మెన్స్ వేర్ అన్నీ ఇక్కడ ప్యాటర్న్స్ చూడొచ్చు. మీకు దీంట్లో ఏది ప్యాటర్న్ కావాలి అన్నా ఇక్కడ మోడల్స్ ఉంటాయి అనమాట. అంటే ఏ మోడల్ కావాలో ఆ మోడల్స్ అనేది ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మోడల్స్ అంటే వాళ్ళు పర్చేస్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్స్ అన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. ఇది కాకుండా వాళ్ళకి న్యూ డిజైన్స్ కావాలి అన్న, అంటే మార్కెట్లో డిజైన్స్ ఉన్నాయి బట్ మన సాఫ్ట్వేర్లో లేవు అన్న మూమెంట్లో ఏ డిజైన్ కావాలి అన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది సాఫ్ట్వేర్లో మేము అప్లోడ్ చేయిస్తాం అనమాట. 1 ఇయర్ వరకు ఎన్ని డిజైన్స్ కావాలన్నా అప్లోడ్ చేసి ఇచ్చేస్తాము. సాఫ్ట్వేర్కి ఏమైనా మెయింటెనెన్స్ ఛార్జెస్ అలా ఉంటాయా మేడం? అలా ఏమీ లేదు సార్. ఒక్కసారి పర్చేస్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా కంపెనీ వాళ్ళే చూసేసుకుంటారు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ఇలానే అప్డేట్స్ కావాలి అంటే కంపెనీ నుంచి ఏఎంసీ ఆప్షన్ ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. అది పే చేశారనుకోండి నెక్స్ట్ ఇయర్ కూడా కంపెనీ చూసేసుకుంటుంది. ఏ ప్యాటర్న్ కావాలో ఆ ప్యాటర్న్ ఇలా సెలెక్షన్ చేసేసుకొని, అంటే దీంట్లో ఏవైతే నెక్ డిజైన్స్ ఉంటాయో ఆ నెక్ డిజైన్స్ మనకి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. అంటే బ్యాక్ నెక్లో చేంజెస్ కావాలి అంటే బ్యాక్ నెక్, అలాగే ఫ్రంట్లో కావాలి అన్నప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట. ఇవి చేంజెస్ చేసేసుకొని దీంట్లో స్లీవ్ కూడా మోడల్స్ ఉన్నాయి. ఈ స్లీవ్ మోడల్స్ కూడా తీసేసుకోవచ్చు వాళ్ళు. అంటే వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్కి ఏది షార్ట్ స్లీవ్, ఎల్బో, 3/4 ఫుల్ అది సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ ఆప్షన్ ఇక్కడ ఉన్నాయి. అంటే వాళ్ళ దగ్గర కస్టమర్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ మెజర్మెంట్స్ వాళ్ళు ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు. ఇది కాకుండా మన సాఫ్ట్వేర్లో డిఫాల్ట్గా మెజర్మెంట్స్ ఉన్నాయి. అంటే ఎం సైజ్, XL, XXL ఏవైతే ఉంటాయో అలా. అదే కిడ్స్ వేర్లో అయితే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ ఏవైతే బేబీస్ ఉంటారో వాళ్ళ మెజర్మెంట్స్ ఇవి. అది సెలెక్షన్ చేసేసుకొని
అప్లై చేసేసుకుంటే అక్కడ డాటా మొత్తం యాడ్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే కస్టమర్ డాటా మొత్తం యాడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. అంటే ఒక్కసారి మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం వాళ్ళు విజిట్ చేశారనుకోండి, కంప్లీట్గా వాళ్ళ డీటెయిల్స్ సర్చ్ చేసేస్తే డాటా మొత్తం అక్కడ ఉంటుంది. అంటే మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకునే ఛాన్స్ ఉండదన్నమాట. మన దగ్గర ఏంటంటే 2000+ డిజైన్స్ ఉన్నాయి సార్ దీంట్లో. ఎస్ సార్. అంటే వాళ్ళు పర్చేస్ చేసుకున్న తర్వాత మా మార్కెట్లో ఇవే ఎక్కువ రన్ అవుతున్నాయి, మాకు ఇది కావాలి అని చెప్పినా మేము అప్లోడ్ చేసి ఇస్తాము. ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ దగ్గర విజిట్ చేసిన కస్టమర్స్ ఏంటంటే ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకొని వస్తారో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు. అంటే ప్లెయిన్ తీసుకొని వచ్చారనుకోండి, సపోజ్ ఇలా అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. దీని తర్వాత వాళ్ళు పర్టికులర్గా ఏదైనా ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చారనుకోండి, అదే ఫ్యాబ్రిక్ ఫోటో తీసేసుకొని ఇక్కడ నుంచి అప్లోడ్ చేసేసుకుంటే ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఆ ఇమేజ్ని తీసేసుకొని ఇక్కడ కాపీ చేసి ఓపెన్ చేసేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. దీంతో వాళ్ళకున్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ ప్యాటర్న్కి ఆ ఫ్యాబ్రిక్ సెట్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళు ఇక్కడ ప్యాటర్న్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నామో అది డైరెక్ట్గా మీకు కటింగ్ చేసి చూపిస్తాను. అంటే మనం సెలెక్షన్ చేసుకున్న ప్యాటర్న్స్ అనమాట. ఫ్రాక్ ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకున్నాం. ఫ్రంట్, బ్యాక్, స్లీవ్ పార్ట్, బాటమ్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఫ్రాక్ మోడల్ అది వచ్చేసింది మనకి. దీంట్లో ఏంటంటే మనం 1 year బేబీది ఫ్రాక్ కట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే లేజర్, ప్రింటర్ రెండు మన యాప్లో ఇక్కడనే ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీకు లేజర్ కావాలి అని చెప్పేసి క్లిక్ చేసేసుకున్న వెంటనే మీకు ప్యాటర్న్స్ అనేటివి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది లేజర్ కటింగ్ ఫ్రేమ్ ఏరియా అనమాట. దీంట్లో మనం ఆ ప్యాటర్న్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అంటే మనం ఎంత బెటర్గా సెట్ చేసేసుకుంటే అంతవరకు మనకు ఫ్యాబ్రిక్ అనేది సేవ్ అవుతుంది. ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ సెట్ చేసేసుకున్నాం అనమాట. ఇది బాటమ్ పార్ట్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మెషిన్ ఫ్రేమ్ ఏరియా ఇక్కడ మనం చూసుకోవచ్చు. బట్ ఫ్యాబ్రిక్ ఎంత సెట్ చేసుకోవాలో మనకి ఇప్పుడు ఐడియా లేదు. అది చూసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట. 20 inches by 13 inchesలో ఉంది ఈ ప్యాటర్న్. దానికి డిపెండ్ అయ్యి మనం లేజర్లో ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది సెట్ చేసుకున్నాం. 20 అన్నప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ఇంతవరకు యూజ్ అవుతుంది, 13 అన్నప్పుడు ఇంతవరకు యూజ్ అవుతుంది అనమాట. దానికి డిపెండ్ అయ్యి అది కట్ అవుతుంది. లేదు ఇది సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకు డౌట్ ఉందనుకోండి ఎంతవరకు యూజ్ అవుతుందో, సాఫ్ట్వేర్లో ఏంటంటే మనకి గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. అంటే ఇదంతా స్కేలింగ్ చేసి చూపిస్తుంది మనకి ఫ్యాబ్రిక్ ఎంత కట్ అవుతుందో. అది చూసేసుకుందాం. ఏదైతే స్కేలింగ్ చెప్పానో ఇది క్లిక్ చేసేసుకుంటే అది స్కేల్ అంటే ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో అది కంప్లీట్గా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఇది చెక్ చేసి చూపిస్తుంది మనకి. ఎగ్జాక్ట్గా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇంతవరకు యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ సరిపోతుంది కదా, స్టార్ట్ చేసేసుకోవచ్చు. కటింగ్ అవుతుంది. ఏదైతే మనం మెజర్మెంట్స్ ఇచ్చామో ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకున్నామో దానికి డిపెండ్ అయ్యి ఇది కటింగ్ అవుతుంది అనమాట. కటింగ్ కంప్లీట్ అయిపోయింది కూడా. మనం ఇచ్చిన మెజర్మెంట్స్తో ఏదైతే ప్యాటర్న్ సెలెక్షన్ చేసుకున్నామో అదే బాటమ్ పార్ట్ అనమాట ఇది. అంటే దీంట్లో మనం ఎగ్జాక్ట్గా ఇచ్చిన మెజర్మెంట్స్ ఉంటే దాంతో పాటే ఇది ప్యాటర్న్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. దీన్ని చూసాక డైరెక్ట్గా మీరు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. అంటే ప్యాటర్న్స్లో కూడా మనకి ఎక్స్ట్రా నాచెస్ ఏవైతే ఉంటాయో ఆ నాచెస్ కూడా ఇక్కడ యాడ్ అయ్యి వస్తాయి. దాన్ని చూసాక డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఏదైతే లేజర్ కోసం కస్టమర్స్ ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న వాళ్ళ కోసం ఏంటంటే మన దగ్గర ప్రింటర్ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తాయి. ఆ ప్యాటర్న్స్ని తీసుకొని మాన్యువల్గా మనమే కటింగ్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఎలా చేయాలో కంప్లీట్గా చూపిస్తాను. దాంట్లో కూడా ప్రాసెస్ మనకి ల్యాప్టాప్లోనే ఉంటుందన్నమాట. యాస్టీజ్ అలానే చూడొచ్చు మీరు. మనం ఏదైతే ఇందాక మెజర్మెంట్స్ ఇచ్చామో సేమ్ అదే మెజర్మెంట్స్, బట్ ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ మనకి ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి అదే పేపర్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఇందాక ఏదైతే మనం పేపర్ ప్యాటర్న్స్ అన్నామో ఆ పేపర్ ప్యాటర్న్స్ అనేవి మనకి ఇలా వస్తాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే ఏవైతే మనం ప్యాటర్న్ సెలెక్షన్ చేసేసుకుంటామో ఆ ప్యాటర్న్స్ అన్నీ మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు. మీరు ప్యాటర్న్స్ తీసుకున్న తర్వాత కూడా కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఇక్కడ మెన్షన్ అయ్యి కూడా వస్తాయి అన్నమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్, స్లీవ్, బాటమ్ బెల్ట్. దీంట్లో మనం స్టిచ్చింగ్ కోసం ఏదైతే ఎక్స్ట్రా తీసేసుకుంటామో అంటే లేజర్లో మనకి సపరేట్గా నాచెస్ కనిపిస్తాయి ఫ్యాబ్రిక్ మీద. అదే ప్రింటర్లో అయితే మనకి ఇది కటింగ్ లైన్, ఇది స్టిచ్చింగ్ లైన్ అనమాట. దీన్ని చూసిన తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఈ ప్యాటర్న్స్ని తీసుకొని మాన్యువల్గా మనమే కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కటింగ్ చేసుకున్న పీసెస్ని తీసేసుకొని ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు.
బేసిక్గా ఈ మిషన్ తీసుకుంటున్న వాళ్ళకి ఏంటంటే మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా ఐడియా లేదనుకోండి, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మేము ఇక్కడ మెజర్మెంట్స్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అంటే క్యాటలాగ్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. దీంట్లో వాళ్ళు చూసుకోవచ్చు అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో. ఇది సల్వార్ కమీజ్ మెజర్మెంట్స్, అంటే అన్నిటివి మన దగ్గర ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో దాని అన్నిటివి మెజర్మెంట్స్ ఉంటాయి. దీన్ని చూసి వాళ్ళు ఈజీగా మెజర్మెంట్స్ అన్నిటిది తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకు దీంట్లో చూసిన తర్వాత కూడా అర్థం అవ్వట్లేదు అన్న మూమెంట్లో మేము మా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో ఓపెన్ చేసేసుకొని వాళ్ళు అక్కడ వీడియోస్ ఉంటాయి అనమాట, దాంట్లో కూడా చూసేసుకోవచ్చు అనమాట. కస్టమర్ ఏంటంటే డెమో కోసం ఆఫీస్కి విజిట్ చేసి అయినా డెమో చూడొచ్చు, లేదు విజిట్ చేసే అంత టైం కూడా లేదు అన్న వాళ్ళకి ఏంటంటే మేము ఆన్లైన్ డెమో కూడా ప్రొవైడ్ చేస్తాము. మేము ఎనీ డిస్క్ నుంచి అయినా కనెక్ట్ చేసి లేదా జూమ్ మీటింగ్ ద్వారా పెట్టేసి వాళ్ళకి కంప్లీట్గా డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని తర్వాత అయినా వాళ్ళు విజిట్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మాది హైదరాబాద్లో ఆఫీస్ అనమాట, ఇక్కడ కాకుండా మావి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. బెంగళూరు, చెన్నై, పూణే, రాజమండ్రి, గుంటూరు, వైజాగ్ నియర్ బై ఏదవుతుందో అక్కడ విజిట్ చేసి కంప్లీట్గా డెమో తీసేసుకోవచ్చు. ఎస్ సార్, ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. మెషిన్ పర్చేస్ చేసుకునే తర్వాత మా టెక్నీషియన్ వాళ్ళ దగ్గర విజిట్ చేస్తారు, కంప్లీట్గా ఇన్స్టాలేషన్ చేసేస్తారు మా వాళ్ళే, ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మన దగ్గర ఏంటంటే లాంచింగ్ ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట. ఇది న్యూగా లాంచ్ చేసాము. దీనికి ఏంటంటే మీకు ఇప్పుడు స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న కూపెన్ నెంబర్ ఉంది, మీరు దాన్ని అప్లై చేసేసుకుంటే దీంట్లో ఏంటంటే ఇంకా ఆఫర్ ప్రైస్లోనే మీకు మెషిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మీరు అప్లై చేసేసుకుంటే మీకు అలా ప్రొవైడ్ చేసేస్తాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్లో స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాల్ చేస్తే కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఉన్నాయి సార్, ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. వాళ్ళు బ్యాంక్ లోన్ ద్వారా వెళ్తారంటే తీసుకునే మెషిన్ మీద మేము కొటేషన్ ఇస్తాము, తీసుకుని బ్యాంక్లో సబ్మిట్ చేస్తే లోన్ అనేది బ్యాంక్ త్రూ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు దానికి కాల్ చేసినా కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు.